శ్రీ సాయి సచ్చరిత్రము 43 మరియు 44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట, సన్నాహము, సమాధి మందిరము, ఇటుకరాయి విరుగుట, 72 గంటల సమాధి, జోగు యొక్క సన్యాసము, అమృతం వంటి బాబా పలుకులు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒకచోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమొనర్చినచో అతడు పరమును సహజముగాను సులభంగాను పొందును. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగి అగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసం ఇప్పటికే అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధంగా ఉన్నవారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించదును. కానీ బాబా భగవంతుని అవతారమగుటచే వారికి అట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండుటకు ఈ అలవాటుని పాటించిరి. త్వరలోనే దేహత్యాగం చేయుచున్నానని తెలియగానే వారు వజ అను అతని పిలిచి రామవిజయం అను గ్రంథమును పారాయణ చేయమనురి. అతడు వారములో గ్రంథం ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధంగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణముకై ఎదురుచూచుచుండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనం చేయుట మొదలగున్నవి మాని మసీదులో కూచుండిరి. చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి అందరినీ ధైర్యంగా ఉండమని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీలేదు. ప్రతిదినం కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటీ వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండెడి వారు. ఆనాడు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి సిందే, బాగోజీ సిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలా సింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలం అనగా మసీదు బాగాలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోయినా అచట బాగుగా ఉండెననియు చెప్పెను. ఈ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాత్యా కోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను. బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువ వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని మొదలెడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమైదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరూ సందేహింపనక్కర్లేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే ఒనర్చెను. సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమైను. ఆ అవతారమును శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారమును అనగా సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు అగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధము ఈ యొక్క జన్మతోటిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమబంధములు కలిగించిన ఆ మహారాజు ఎచటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రంగానే తిరిగి వత్తురని దృఢ విశ్వాసం భక్తులకు కలదు. బాబా శరీరం ఎట్లు సమాధి చేయవలనని విషయం గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలననిరి. కుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమనే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటీలు అను గ్రామ మునసబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢకంఠ స్వరంతో మీ ఆలోచన మాకు సమ్మతం కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామ అగును లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లనెను. త్వరగా లెమ్ము, బాపు సాహెబ్ నేను మరణించితిని అనుకొనుచున్నాడు. అందుచే అతడు రాడు. నీవు పూజ చేసి కాకడ హారతి ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనచారాయణ పారాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేవాడు. అతడికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజాద్రవ్యముల పల్లెమును చేతధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నం బాపు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమును త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రాహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయం అమీర్బాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపర్గాం నుండి మామలతదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుపట్టిరి. కనుక మామలతదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలని అనుకొనెను. వాడా ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను.
అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరమును ఉత్సవంతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తకంగా సమాధి చేసిరి. యథార్థంగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యును. అది ఒక పూజా మందిరమాయెను. అనేక మంది భక్తులు అచటికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసిని బాబా నెరవేర్చిరి. ఉపాసిని బాబా బాబాకు గొప్ప భక్తులు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. వారు కప్ని చించకుండా సులభంగా తీయగలిగిరి. ఇటుకురాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థలగుచుండిరి. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతిలో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రింద పడి 2 ముక్కలైపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇట్లని ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయం వలననే నేను ఆత్మానుసంధానం చేయుచుండెడి వాడను. నా జీవితమందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవమగు ఇటుక కోసము ఇంత విచారపడనేలా? అందులకు హేమడ్ పంతు ఇట్లు సమాధానమిచ్చెను. యోగులు పేదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరముల పూర్వం అనగా 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో ఉండవలెననుకొని భక్తమహల్సాపతితో ఇట్లనిరి, నా శరీరం 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడీ కూడా ఆడకుండెను. శరీరంలో నుండి ప్రాణం పోయినట్లుండెను. ఊరి వారందరూ అచట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరం ఉంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు కనిపించెను. ఊపిరి ఆడ ప్రారంభించెను. కడుపు కదిలెను. కండ్లు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయమేమన్నా, బాబా 3 మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరం నాశనమగును. శరీరం అశాశ్వతం, కానీ లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అదియే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకొనున్నది, పరిపాలించున్నది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందుగల వస్తువులన్నిటియందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలం లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వం గాన్గాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు కూడా ఉండి వానిని నియమించువారును పరిపాలించిన వారును వారే. ఈ విషయం ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతం బాబా రూపం చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తుపటం మసీదులో ఉన్నది. దానిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడను బాబా భక్తుడను రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటం ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలగచేయును. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారు అక్కడనే కాక ప్రతి చోట నివసించుచు పూర్వం వలె తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజంగా వారే దైవము. బాపుసాహెబ్ జోగ్ సన్యాసము. జోగు సన్యాసం పుచ్చుకొనిన కథతో హేమడ్ పంత్ ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సకారం హరి ఉరఫ్ బాపుసాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909 సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందయే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపుసాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదియును కాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని
నా మనసుకు ఇంకనూ శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితం నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించదవో, ఆటంకములన్నిటినీ కడిచెదవో, హృదయపూర్వకంగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అనిరి. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానం ఏదియూ లేకుండాటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృత తుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్త్యగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములను పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పరు. సదా నన్నే ధ్యానం చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గురించియే దీక్షతో ఉందురో, ఎవరైతే నాకు అర్పించినదే ఏమీయూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము, అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను. నేను అనగా ఎవరు? నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెదుకుటకు నీవు దూరం గాని మరెచ్చటికి గాని పోనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యం లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలో ఉన్న నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమట్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడనదేమనగా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురు కాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో, ఓర్చుకుందరో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి. బాబా సర్వవస్తుజీవ సముదాయములలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీయూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమట్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులను సాయితో ఐక్యమగుదురు. 43 మరియు 44 అధ్యాయములు సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.